ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది మత్తు. ఈ మత్తు చంపుతుంది, ఇంకొకరిని చంపేలా చేస్తుంది. జనం ఆ మత్తుకి బానిసలైపోయి ఫ్యామిలీని కూడా సరిగ్గా పట్టించుకునే రోజులు అవి. తప్పంటే అమ్మని కొడతారు, వద్దంటే నాన్నని చంపుతారు, పిల్లాన్ని నరుకుతారు. ఇలా ఉన్న ఈ ప్రాంతం పేరు గూడూరు. ఈ ప్రాంతంలో ఎవరికి పనులు లేక అల్లాడుతున్న సమయంలో ఒక డ్రగ్ తయారీ ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మించింది ఇమ్రాన్ యొక్క బలమైన సైన్యం ఇద్దరే. ఒకడు మున్నా, వాడే మొత్తం బిజినెస్ చూసుకుంటాడు. ఇంకొకడు రంజిత్, మార్కెట్లోకి సరుకు తెచ్చేది వాడే. ఇంత ప్రమాదం చోటుకుని యుద్ధ భూమిలో కత్తులు కటారులు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు నరుక్కుంటారు, అవసరమైతే చంపుకుంటారు. ఒక్కసారి ఈ ఫ్యాక్టరీలోకి అడుగు పెడితే బయటికి పోయేది మనిషి శవం మాత్రమే. కాదు అని ఎవడని అడ్డం తిరిగితే చంపేస్తారు. అన్యాయం పెరిగిపోతుంది, మనిషి జీవం కోల్పోతున్నాడు. అప్పుడు ఒకడొచ్చాడు, ఇమ్రాన్ దగ్గర స్మగ్లర్గా పనిచేస్తున్న అర్జున్. ఈ ఫ్యాక్టరీలో తయారు చేసే డ్రగ్స్ చాలా ప్రమాదకరమని తెలిసి ఒకరోజు మున్నాని ఎదిరించాడు. అర్జున్ చనిపోయాడు. వాడి చావు నుంచి పుట్టుకొచ్చినదే ఈ కథ. అర్జున్కి ఒక తమ్ముడున్నాడు. వాడి పేరు సూర్య. వాడికి అర్జున్ అంటే ప్రాణం. అర్జున్ చనిపోవడం వల్ల సూర్య కృంగిపోయాడు. ఆనందంగా ఉన్న క్షణాలన్నీ ఎగిరిపోయాయి. కంటి రెప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో మిగిలే, విధి ఎరగదు జాలే, చిన్ని గుండె నాదే పగిలే. సూర్యకి స్నేహితులైన విజయ్, రజనీతో కలిసి అర్జున్ చంపింది ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏమైనా తెలిసిందరా? లేదురా, కానీ తెలుసుకుందాం. అక్కడికి వెళ్ళడానికి ఒక సోర్స్ ఉంది. అక్కడికి ఎందుకురా? అక్కడికి ఎందుకు వెళ్తావు ఏంట్రా? అన్ని చంపడం చంపొద్దా? చంపుదాం, కానీ ఎలా? నాకు తెలిసిన అక్కడ ఉన్నాడు, వాడితో మాటలు అంతా సెట్ చేశా. ఆ గ్యాంగ్లో మనం కూడా కలిసిపోదాం. అన్నయ్యని చంపనుండి చంపేద్దాం. అంతా కనుక్కున్నాను. ఆడి పేరు ఇమ్రాన్. అన్నిని చంపింది వాడే, కానీ ఆడు ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. ఎప్పటికైనా ఇక్కడికి వస్తాడుగా, వాడు వచ్చిన రోజే చంపేద్దాం. వాడిని చంపకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేదేలే. అప్పటి వరకు మనం కలిసి వచ్చామని ఎవరికి అనుమానం రాకూడదు. రంజిత్, గుర్తుందిగా ఆ కాంబాలి చెరువు దారిలో సరుకు తీసుకుపో. వాళ్ళ లారీలు ఆ చెరువు ఒడ్డున ఉంటాయి, వాళ్ళకి సరుకు అప్పగించి మీరు సేఫ్గా వచ్చేయండి. నమస్తే అన్న. చెప్పరా.
లోడంతా పడవలకు ఎక్కిచ్చేసాం. సూర్య విజయ్ వేరే పడవలు వస్తున్నారు. ఆ 50 లక్షల లోటు పంపించేయరా? మొత్తం ఎక్కించి పంపించేసాం. ఏ తప్పు వాళ్ళు అన్ని ప్రాణాలు పోనీయో ఆ తప్పి మనం చేస్తున్నాం రా. మరి ఏం చేద్దాంరా? వాడు వచ్చేంత వరకు మనకి ఇవన్నీ తప్పవు. నేను అవన్నీ ఇష్టపడి చేస్తున్నానా? లేదుగా. వాడు వచ్చేంత వరకు ఒప్పుపట్టు. నా వల్ల కావట్లేదురా. ఏమైందిరా? ఇంకేం కావాలరా? ఆ డ్రగ్స్లో చాలా పవర్ ఉంది. అది తీసుకుంటే ప్రాణాలు పోతాయి. ఏదైతే అర్థమని వచ్చామో అదే నా చేతుల మీద జరుగుతుండే. నా వల్ల కావట్లేదురా. రేయ్, ఈ జాతర వరకు ఒప్పుపట్టు. వాడు వచ్చినా రాకపోయినా మొత్తం ముగించేద్దాం, సరేనా? లేదురా, రే నా వల్ల కావట్లే. అని నేనే చంపేస్తా. రే, నా మాట వినరా. కంగారు పడితే పనులు జరగవురా. ఇంకా ఎన్ని రోజులు రా? వాడు కొంచెం నువ్వైనా చెప్పరా. అసలు అర్థం చేసుకోవట్లేదు. ఏమైంది? కంగారు పడితే పనులు జరిపోతాయా? నేను చాలా చెప్పి చూసాను రా, కానీ నా మాట కూడా వినట్లేదు. నువ్వు నన్ను చంపినా సరే ఆ సరుకు ఎక్కడుందో నేను చెప్తాను. నా కొడుకు వేసేద్దామన్నా. సరుకు దాచిపెట్టి నాటకాలు దింగుతున్నావురా? చంపేండ్రా నా కొడుకుని. రండ్రా. నాకు తెలుసురా నువ్వు ఎక్కడికే వస్తావని. మొత్తం అందరినీ లేపేసినట్టున్నావు. మొత్తం అందరూ పోయారు. నువ్వు పంపించిన వాళ్ళు ఒక్కడు కూడా మిగలేదు. ఇది ఎక్కడితో ఆపపోతే నువ్వు కూడా పోతావు. నువ్వు నన్ను చంపేంత మొగడివయ్యావా? యమహో నియమయమాదం చెలరేగిల్ది అగదిగ తాపం మోజుల్లో నేను యముడవుత వాణ్ణి మోజుల్లో నీకు
అది ఎక్కువ చేస్తే వేసి పడిందన్న. చెలరేగింది ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు మొన్న. చంపేశావేంటి? రే రే ఇంకా బతికే ఉన్నాడు కదరా వీడు. తీసాడు రే. రే చాలా నమ్మనరా నిన్ను, కానీ నన్నే చంపడానికి చూసావు. ఇమ్రాన్ బాయ్కి ఒకే ఒక నమ్మకస్తుండ్రా నేను. సరిగ్గా ఎక్కడుందో చెప్పకపోతే నువ్వు నా చేతుల్లో చావడం ఖాయం. మర్యాదగా సరిగ్గా ఎక్కడుందో చెప్పు. నేనేం చెప్పినా నువ్వు నన్ను చంపకుండా వదల. జనాలు మొత్తుకు బానిస అయిపోతున్నారు. నువ్వు తయారు చేసే డ్రగ్స్ వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఇది ఎక్కడితో ఆపి నీకే మంచిది. 100 కోట్ల సరుకురా, 1000 ప్రాణాల వల్ల నన్ను నష్టపోమంటావా? ఈయన నేను ఏమన్నా బలవంత పెడుతున్నానా? వాళ్ళకి ఇష్టమై కొనుక్కుంటే మధ్యలో నీకేంట్రా నొప్పి? మర్యాద సరుకు ఎక్కడ ఉందో చెప్పరా. ఎందుకురా నాతో నీకు? మెంటల్ నా కొడుకుని. నాకు తిక్కలగిస్తే 100 కోట్ల సరుకు కాదు, 200 కోట్ల సరుకైనా లెక్క చేయను. హీరోలా ఉన్నానా? నీకేంటన్నా? పద. చెప్పనా, నేను నిన్ను కొట్టానని నా మీద కోపంగా ఉందా? చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నయ్య నువ్వే కదనే. నువ్వు కొడితే నాకు కోపం ఎందుకు చెప్పు. ఏమైందిరా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ మొన్నగడి సరుకు ఎక్కడో దాచిపెట్టాడని మన విజయ్ని చంపేశారు మామ. ఇకపై ఏం జరిగిద్దో ఏంటో నాకేం అర్థం కావట్లేదు మామ. నువ్వేం కంగారు పడుకో, అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఏయ్, రంజిత్ బాయ్ పిలుస్తుండు. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, నన్ను చేరుకున్న హృదయమా. తీసుకొచ్చా. తిన్నారా? తిన్నామన్నా. ఒకడి తర్వాత ఒకడు భలే దొరుకుతున్నారా. పట్టుకో పట్టుకో, చంపేయి. వాడేం చేశాడన్నా? చంపేయి. పాపమన్నా. అన్న నేనేం చేశానన్నా? చంపేయి. అన్నది కాదన్న. అన్న చంపొద్దన్నా. వాడిని చంపేరా. అన్న నేనేం చేశానన్నా? అన్న నువ్వేంటి నాకు ఖర్చు అవుతున్నావు? అన్న నువ్వని చెప్పాను, నన్ను చంపొద్దన్న. అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న చంపకన వద్దన్న. అన్న ప్లీజ్ అన్న, అన్న నన్ను చంపవద్దన్న. అన్న నువ్వని చెప్పాను. ఆపరా.
ఈడ నడిచేదంతా మున్నాబాయ్ రూల్ మీద నడుస్తుంది. నడిపించేది రంజిత్ బాయ్. వ్యాపారంలో తేడాలు వచ్చినాయా ఆ విజయ్ గడికి పట్టిన గతే మీకు పడుతుంది. పోండ్రా. అన్న థ్యాంక్స్ అన్న. అలెక్సా, ప్లే ద మ్యూజిక్. ఇంకా చాలరా సూర్య, వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఈ నరుక్కున్న వాళ్ళతో చంపుకున్న వాళ్ళతో మనకెందుకురా సూర్య? చూసావుగా, వాడు ఆపమనపోతే నా తల ఎగిరిపడేది. వాడు ఆపమనకపోతే వాడి తల ఎగిరిపడేది. సరే పద, ఈ రాత్రికి మనకు నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదారా? అన్నేం చంపు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోదాం? ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోతారు సూర్య. సరే, నువ్వు వెళ్ళు, నేను రేపు వస్తా. ఏయ్, పిచ్చి పెట్టిందా? నిన్నెలా వదిలేళ్తా అనుకున్నారా? వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం, పద. రే, నా మాట విను, నేను రేపు వస్తా. వస్తా అంటే వస్తా, ప్లీజ్. అన్నయ్యను పోగొట్టుకున్నా, నా స్నేహితులు పోగొట్టుకున్నా, నిన్ను కూడా పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదురా. నువ్వు వెళ్ళు. సరే, నేను వెళ్తా. కానీ రేపటి వరకు ఏం చేస్తావు? రేపటి వరకు కాదు, ఈ రాత్రికి మొత్తం తగలబెట్టేస్తా. రఘునందన్ బాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా రంజిత్. ఏంటి నీ నవ్వుతో సిండికేట్ మొత్తం వణికిస్తున్నావంట? అదేం లేదు బాయ్, నా పని నేను చేస్తున్నా అంతే. రేయ్, శాంపుల్. ఏంట్రా ఎంత స్ట్రాంగ్ ఉంది? మున్నాబాయ్ డ్రగ్ అంటే ఆ మాత్రం కిక్ ఉంటుంది బాయ్. సరే, 50 కోట్ల అవలాలు వస్తాయి, మిగతాది నేను ట్రాన్స్ఫర్ చేస్తా. అరే, అల్లు లారీలోకి ఎక్కించండి రా. అన్న ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీలు తగలబడిపోతున్నాయి అన్న. బ్యాటరీ తగలబడ్డావేంట్రా? ఏమో అన్న, నువ్వు వచ్చేసరికి మొత్తం తగలబడిపోతున్నాయి. బ్యాటరీ తగలబడ్డావేంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? అరే మహేంద్ర, బండి తీరా. మున్నా, సూర్య, ఏంటి ఎలా వచ్చావు? నేను వచ్చిన పని పూర్తయింది, నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? మా ఊరికి. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? ఒక్కసారి సముద్రంలో దిగాక చావైనా బ్రతికైనా ఇక్కడే. ఊరికెళ్ళే పనులు ఏమైనా ఉంటే మానుకో. అక్కడ ఫ్యాక్టరీలు తగలడిపోతుంటే ఇంకా నాకు ఇక్కడ పనే ఉండదన్నా. ఫ్యాక్టరీలు తగలబడిపోవడం ఏంట్రా? ఏమి ఎవరికి తెలుసు, అక్కడ మొత్తం తగలబడిపోతుంది. నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదా? ఒకసారి ఆగు. సరే, నేను వెళ్తున్నా. ఆగు. నాకు టైం అవుతుంది. ఆగమన్నా కదా. ఏం జరిగిందిరా అక్కడ? అరే మొన్న ఎక్కడున్నావురా? ఈ నా కొడుకులు మొత్తం తగలబెట్టేశారా? ఎవడ్రా వాడు? ఇంకెవడ్రా? ఆ సూర్యగాడు.
ఇంకా ఎంతసేపు అన్న, నాకు టైం అవుతుంది, వెళ్తా. రే ఇందాకేదో వచ్చిన పని అయిపోయిందన్న, ఏంట్రా పని? అదంతా ఇప్పుడు ఎందుకులే అన్న, నాకు ట్రైనింగ్ లేట్ అవుతుంది, వెళ్తాను. రే ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా అని అడిగావు కదా, వచ్చింది. సరుకు తగలబెట్టింది నువ్వేనంట కదా. అవును, నేనే తగలబెట్టా. నీ కోట్ల సరుకు నేనే తగలబెట్టా, తెలిసిందిగా. ఇంకా గాజులు తొడుక్కుని ఆడదాలా చూస్తావేంటే? ఒకటి తర్వాత ఒకటి మెంటల్ తెప్పిస్తున్నారు కదరా. రాను. గాజులు వేసుకున్న ఆడదానిలా కనిపిస్తున్నాను రా నీకు. గాజులు అన్నావు కదరా, ఇగో గాజులు. బాగున్నాయా? బాగున్నాయా? చేసింది మీరే కదా.
ఏరా గాజులు అయ్యే నాన్నని చంపారు, నా స్నేహితుని చంపారు. ఏం పాపం చేశారు వాళ్ళు? నువ్వు చేసే తప్పు అని చెప్పారు. అదేనా వాళ్ళు చేసిన తప్పు? నీళ్ళంటోళ్ళు భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళంటోళ్ళు చస్తూనే ఉంటారు. మొన్న రంజిత్ చనిపోయారు. ఇమ్రాన్ సామ్రాజ్యం తగలబడిపోయింది. అసలు ఇమ్రాన్ ఏమైపోయాడు? ఎక్కడున్నాడు?